తెలంగాణ కాంగ్రెస్ నేతలు పరేషాన్లో ఉన్నారా? మంత్రి పదవులు ఎప్పుడు దక్కుతాయని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారా? నెలలు గడుస్తున్నా ఆ పదవి దక్కకపోవడంతో నీరు కారిపోతున్నారా? సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ ఖాయం అనుకున్నారు, కానీ అలా జరగలేదు. ఇంతకీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? పదవుల కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్న నేతల పరిస్థితులేంటి? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు 10 నెలలవుతోంది. ఇంకా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ ఏర్పాటు కాలేదు. గత 4 నెలలుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పదే పదే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది తప్పితే అది వాస్తవ రూపం దాల్చడం లేదు. పార్లమెంటు ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ పార్లమెంటు ఎన్నికలు ముగిసి దాదాపు 5 నెలలు అవుతున్నా మంత్రివర్గ విస్తరణకు ముందడుగు పడటం లేదు. నెలల కొద్దీ సమయం గడుస్తున్నా మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఒక స్పష్టత రావడం లేదు. జూలైలో మంచి రోజులు లేవని, శ్రావణ మాసంలో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ నేతలు తెగ ఊహించుకున్నారు. కానీ శ్రావణ మాసం కూడా వెళ్లిపోయి నెల రోజులు గడుస్తున్నా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీంతో నేతలు తెగ బాధపడిపోతున్నారు. అసలే మంత్రివర్గ విస్తరణపై నేతలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి తమకు మంత్రి పదవి దక్కడం ఖాయమని తమ అనుచరులతో తెగ చెప్పుకుంటున్నారట. అంతేకాదు కొంతమంది అయితే ఏకంగా తమ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారట. తమకు మంత్రి పదవి ఖాయమైందని, ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అన్నట్టు కొందరు నేతలు తెగ ఊహించుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఇక తమకు మంత్రి పదవి ఖాయం అన్నట్టుగా నేతలు తెగ ఫీల్ అయ్యారు. సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి వివరాలు ఎప్పటికప్పుడు ఆరా తీశారు. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ఏదైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అన్న సమాచారాన్ని సైతం తెలుసుకున్నారు. ఇలా రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతల పరిస్థితి ఇలానే ఉందట. మరికొందరు నేతలైతే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మంత్రులుగా చలామణి కూడా అవుతున్నారట. తమకు మంత్రి పదవి వచ్చిందన్నట్లుగా ఆ నేతలు అధికారులపై ఆధిపత్యం చేస్తున్నారట. అయితే నేతల హంగు ఆర్భాటంపై జిల్లాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. నేతల తీరు చూసిన క్యాడర్ సైతం పరేషాన్ అవుతున్నారట. నేతల హడావిడి చూసిన నేతలు తెగ చెవులు కొరుక్కుంటున్నారట. అయితే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లడం, నేతలు జిల్లాలో హడావిడి చేయడం పరిపాటిగా మారింది తప్పితే మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగడం లేదు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. దీంతో నేతల్లో మరోసారి ఆశలు చిగురెత్తాయి. పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించారంటే త్వరలో మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు మంత్రి పదవి ఖాయమని కలలు కంటున్నారు. ఈసారి దసరాలోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో నేతలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఒకవైపు తమకు అనుకూలంగా ఉన్న వర్గాల ద్వారా ఢిల్లీ పెద్దలతో లాబియింగ్ చేస్తున్నట్లు తెలిసింది. మంత్రి పదవిని దక్కించుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను నేతలు పరిశీలిస్తున్నారట. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో టచ్లో ఉంటూనే మరోవైపు ఢిల్లీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మంత్రివర్గంలో ఎలాగైనా ఈసారి తమ పేరు ఉండాల్సిందే అని కొందరు సీనియర్లు పట్టుదలతో ఉన్నారట. అందుకు తగినట్టుగానే ఆ నేతలు పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. అయితే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణాలు మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే చర్చ కూడా గాంధీభవన్లో జోరుగా జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధిష్టానం పెద్దలతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. అయినా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంపై సొంత పార్టీలోనే తీవ్ర చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. అయితే మంత్రివర్గ విస్తరణలో తాము ప్రతిపాదించిన పేర్లపై అధిష్టానం ఆమోద ముద్ర వేయడమా, లేదంటే అధిష్టానం చెప్పిన పేర్లకు రేవంత్ సహా సీనియర్లు ఒప్పుకోవడం లేదా అన్న చర్చ సైతం లేకపోలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతుందనేది కొందరి నేతల అభిప్రాయం. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే పలు జిల్లాలకు చోటు దక్కలేదు. దీంతో పాటు కొన్ని కీలక సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యతే దక్కలేదు. దీంతో ఆయా వర్గాలు మంత్రివర్గ విస్తరణపై గంపెడాశలు పెట్టుకున్నాయి. కానీ అధిష్టానం మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో నేతలు తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి మంత్రి పదవులు ఆశిస్తున్న నేతల ఆశలు ఎప్పుడు నెరవేరుతాయి? వారు కలలు కంటున్నట్టుగా వారికి మంత్రి పదవి దక్కుతుందా? మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం ఏదైనా ట్విస్టులు ఇవ్వబోతుందా? సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విస్తరణ ఉండబోతుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందేనని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.